ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితా రహస్యనామ సహస్రాలలో స్వాహ అన్న నామము 2 బీజమంత్రాలు కలిగినటువంటి ఈ నామాన్ని యజ్ఞయాగాదులు చేసే సందర్భంలో ఓం వరుణాయ స్వాహ, ఓం ఇంద్రాయ స్వాహ, ఓం కుబేరాయ స్వాహ, ఓం ఈశానాయ స్వాహ అంటూ ఇలాగా ఈ అష్టదిక్పాలకుల మంత్రాలు, అసలు ఏ మంత్రం జపించినా కూడా స్వాహ అన్నటువంటి శబ్దాన్ని ఉచ్చరించకపోయినప్పుడు ఆ యజ్ఞం యొక్క భాగాలు ఆ దేవతలకు చెందవు. అసలు యజ్ఞాలు భాగాలు దేవతలకు చెందడం ఇదంతా ఏమిటి అని మనకు ప్రశ్న వస్తుంది. పూర్వకాలంలో దేవతలందరూ ఆకలి బాధను భరించలేకపోయారట. మనుషులందరికీ ఆకలి ఎలాగ ఉన్నదో దేవతలకు కూడా ఆకలి ఉన్నది. ఆ దేవతల ఆకలి బాధను భరించలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి దీనికి తరుణోపాయాన్ని తెలియజేయమని కోరారు. అప్పుడు బ్రహ్మదేవులు అందరం విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాం, విష్ణు భగవానుడు స్థితికారకుడు కనుక ఆ స్థితికారకుడే దీనికి తరుణోపాయాన్ని తెలియచేయగలరు అంటూ వారందరినీ తీసుకొని వైకుంఠానికి వెళ్ళారు. అప్పుడు మహావిష్ణువు జగన్మాత అయినటువంటి లలితాభవానీదేవి దీనికి తరుణోపాయాన్ని చెప్పగలదు, ఆ జగజ్జనని మనమందరం ప్రార్థన చేస్తామంటూ స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలు అందరూ కలిసి జగన్మాత లలితాభవానిని ప్రార్థించారు. దేవి వారి యొక్క భక్తికి మెచ్చి ప్రసన్నురాలై ఒకానొక దివ్య శక్తిని దేవతలకు ప్రసాదించింది. ఆ దివ్య శక్తి యజ్ఞ భాగాలన్నిటినీ స్వీకరించి దేవతలకు అందించేటువంటి స్వాహ శక్తి. అయితే ఈ స్వాహ అన్నటువంటి శక్తి ఇలాగ దేవతలతో చెప్తుంది, నేను అగ్ని వద్ద స్వాహా శక్తిగా ఉండలేను, నేను శ్రీహరి కోసం తపస్సు చేస్తాను అంటూ ఈ స్వాహాదేవి వెళ్ళి ఘోరంగా శ్రీహరిని గురించి తపస్సు చేయడం ప్రారంభించింది. అప్పుడు మహావిష్ణువు ఆ స్వాహాదేవికి ప్రత్యక్షమై, నేను మరొక్కసారి కృష్ణావతారంలో వచ్చినప్పుడు నగ్నజిత్తు అనేటువంటి ఒక రాజుకు నీవు నాగ్నాజిత్తి అనేటువంటి పుత్రికగా జన్మించినప్పుడు అప్పుడు నీ కోరిక ప్రకారంగా నిన్ను వివాహం చేసుకుంటాను, ఇప్పటికి మాత్రం దేవతలందరికీ నీవు సహాయం చేయాలి అంటూ విష్ణు భగవానుడు స్వాహాదేవికి ఆదేశాన్ని ఇవ్వగానే ఆ స్వాహా శక్తి దాహక శక్తిగా పరిణమించి మానవులు భూలోకంలో యజ్ఞాలు ఆచరించినప్పుడు దేవతలకు ఈ యొక్క హవిస్సులను అనగా హోమంలో ప్రసాదించేటువంటి ఆ ఒక హోమ ద్రవ్యాలు, ఆ నెయ్యి, ఆజ్యము ఇత్యాదుల యొక్క సూక్ష్మ శక్తిని దేవతలకు ఆహారంగా అందించసాగింది. అందుకే ఏదైనా హోమాల్లో చేసేటప్పుడు ఆ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు స్వాహ అన్న శబ్దం చెప్పిన తర్వాత ఇదన్నమమ అంటారు. ఇది నాది కాదు, ఇది నాది కాదు, అసలు ఏది నాది కాదు అనేటువంటిది పదే పదే ప్రతి మంత్రానికి ఉచ్చరిస్తూ ఉంటారు. అలాగా ఆ స్వాహాదేవి ఆ తర్వాతి కాలంలో ఒక మహారాజు నాగ్నాజిత్తు అనేటువంటి మహారాజునకు పుత్రికగా జన్మించి శ్రీకృష్ణ పరమాత్మను వరించి ఆయనను సేవించింది. జాతి జీవం కోల్పోయింది. అంటే ఎక్కువ మంది సత్యం మాట్లాడేవాళ్ళు కావాలి మనకు, ఎక్కువ మంది న్యాయంగా జీవించేవాళ్ళు సమాజంలో నిండుగా మనకు కావాలి. ధర్మం మీద భక్తి కలిగినటువంటి వారు,
శీల సంపదని ఆరాధించేటువంటి వారు ఇత్యాది ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి ఉత్తమ వ్యక్తిత్వం ఎంతమందిలో అధికంగా మనకు ఉంటుందో అప్పుడు మన సమాజం పునరుజ్జీవాన్ని పొందుతుంది. ఇప్పుడు సమాజం ఎలా ఉంది? నేను మీకు చెప్పనక్కర్లేదు కదా, సమాజం ఎలా ఉన్నదో మీకే బాగా తెలుసు. ఈ సమాజాన్ని తిరిగి సజీవం చేయాలి అంటే మనకు ఏవేవి ఉన్నాయో దుర్గుణాలన్నీ, అవన్నీ కూడా జీవనము అనే యజ్ఞంలో స్వాహ అంటూ వీటన్నిటిని దగ్ధం చెయ్యాలి. ఈ అన్యాయం, ఈ అక్రమ బుద్ధులు, ఈ అబద్ధం చెప్పడం, ఈ విపరీతమైనటువంటి మితిమీరిన స్వార్థం, నాకు అన్నీ తెలుసని అహంభావాలు, ఇటువంటివన్నీ కూడా స్వాహ అంటూ జీవితం అనే యజ్ఞంలో సమర్పించాలి. వ్యక్తి చాలా చక్కగా ఉత్తమ వ్యక్తిత్వంతో తీర్చిదిద్దబడాలి. ఒక శిల్పి ఎక్కడికో వెళుతూ ఉంటాడు. దారిలో అతనికి ఒక మంచి అందమైన రాయి కనపడుతుంది. ఆ రాయిని చూడగానే శిల్పికి కనపడుతుంది ఒక మంచి శిల్పం. ఈ రాతిలో నేను అందమైన శిల్పాన్ని చెక్కగలను అని ఊహించి అతని దృష్టిలో, మనోపదంలో ఆ రాతిలో అప్పటికప్పుడే ఒక శిల్పం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ సమాజాన్ని సద్బుద్ధి కలిగినటువంటి ఉత్తమోత్తమైనటువంటి గురువులు ఒక మంచి మార్గంలో వేదకాలం నుంచి నడిపించారు. అసలు మీరు వేదాల్లో తీసుకున్నప్పుడు ఉపనిషత్తులు, ఈ బ్రహ్మసూత్రాలు, ఆధ్యాత్మికమైనటువంటి సకల గ్రంథాలన్నీ మహానుభావులు ప్రసాదించినటువంటి సంభాషణలు, వారి అనుగ్రహాలు. వారి అనుగ్రహము ఇలాగా ప్రయాణం చేస్తే మంచిది, ఇలాగ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అంటూ ఎంతోమందిని అద్భుతమైనటువంటి సుందర సజీవ శిల్పాలుగా తీర్చిదిద్ది సమాజాన్ని ప్రకాశవంతం చేశారు. రుద్రం చదివేటప్పుడు చాలా మనోయజ్ఞేన కల్ప్యతాం, ఆత్మ వాక్ యజ్ఞేన కల్ప్యతాం, ఆత్మా యజ్ఞేన కల్ప్యతాం, యజ్ఞో యజ్ఞేన కల్ప్యతాం, ఈ అన్నీ చెప్తూ వస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. వాక్కులు ఈ యొక్క మహాయజ్ఞంలో ప్రతి వాక్కు కూడా చాలా అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో, అంకిత భావంతో సమాజాన్ని సేవించాలి. మనం మానవ రూపంలో ఉన్నటువంటి ఈశ్వర సర్వభూతానాం, దైవం అన్నిటి యందు ఉన్నదన్నటువంటి ఒక దివ్య భావంతో సమాజాన్ని మనం సేవించాలి అన్నారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనకు కొంచెం పరిపక్వత కావాలి. మానవుడు అంటే కేవలం భౌతికమైనటువంటి సుఖాలు వాంఛించేటువంటి ఒక ప్రోగు. అలాంటి ప్రోగుగా భావించడం మనల్ని మనం ఆ జంతు సదృశులుగా అవమానం చేసుకున్నట్లు అవుతుంది. మనిషి అంటే ఎట్లున్నాడు? నేను సుఖంగా ఉండాలి, నేను బాగా తినాలి, నేను సంతోషంగా ఉండాలి, నాకు ఎవరి గురించి నాకు అక్కర్లేదంటే అది జంతువులు కూడా చేస్తుంది, అదే పని కదా చేస్తుంది. దానికి మనకి ఏం తేడా ఉంటుంది చెప్పండి? ఆ జీవన విధానం మనకు సరిపోదు కదా, మనకు సరిపోదు. అందుకే ఏవేవైతే స్వార్థాలు మనలో ఉన్నవో ఆ స్వార్థాలను మనం స్వాహ అంటూ ఒక మహోన్నతమైనటువంటి పురుష సూక్తంలో చెప్పినటువంటి ఒక సర్వోత్కృష్టమైన యజ్ఞంలో మనం ఈ స్వార్థాలన్నిటినీ దగ్ధం చెయ్యాలి. ఆ మహాపురుషునికి అఖండమైనటువంటి చేతన శక్తికి ఈ స్వార్థపూరిత భావాలన్నిటినీ దగ్ధం చేసి స్వాహ అంటూ సమర్పించి ఒకే ఒక్కసారి అందులో నుంచి ఆ మహా దివ్యమైనటువంటి పవిత్రతా యజ్ఞంలో నుంచి, ఆ జ్ఞానం అనేటువంటి యజ్ఞంలో నుంచి ఉజ్వల చైతన్యంతో బయటకు రావాలి. మీకు అందరికీ తెలుసు, కాళహస్తి క్షేత్రంలో గురు వశిష్ఠుల వారు అమ్మవారిని పూజించారు. అమ్మవారిని పూజించిన పుష్పాలు ఏమిటి? మామూలు పుష్పాలు కాదట, జ్ఞానము అనే ప్రసూనాలతో పూజించారట. అందుకే అమ్మ వశిష్ఠ మహర్షి పూజ తర్వాత జ్ఞాన ప్రసూనాంబిక అన్నటువంటి నామధేయంతో విరాజిల్లింది. జ్ఞానం అనేటువంటి ప్రసూనాలు ఎక్కడ విరుస్తాయి? అవి మన హృదయం లోపలే వెలివిరిసేటువంటి కమలాలు. ఆ కమలాలను మనం వికసింప చెయ్యాలి. మన హృదయం మరుభూమిగా
స్వార్థం ఎక్కడుంటుందో ఆ హృదయం మరుభూమి, అదొక శ్మశానం లాంటిది. స్వార్థంతో జీవించినంతకాలం శ్మశానంలో కూర్చున్నట్లే. ఎవ్వరికి ఉపయోగపడడు మనిషి, ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే ఆ స్వార్థాన్ని ఈ మహాజీవన యజ్ఞంలో సమర్పిస్తున్నాడో మనిషి ఉజ్వలమైనటువంటి కాంతులతో తరలిస్తూ ఆ జీవనం అనేటువంటి యజ్ఞగుండంలో నుంచి జాజ్వల్యమానమైనటువంటి దివ్య తేజస్సుతో, దయాగుణంతో, అద్భుతమైనటువంటి త్యాగనిరతితో అన్ని దివ్య గుణాలు అతనిలో మూర్తిభవించి దైవం ఏదైతే మనిషిలో ఉండాలనుకొని వాంఛించారో అటువంటి లక్షణాలతో ప్రకాశించేటువంటి మనిషి అక్కడ ప్రాదుర్భవిస్తారు. అలాంటి మనిషిలో ఉన్నటువంటి సమాజం కావాలి. అది సమాజం, శ్రేష్ఠ సమాజం. ఋగ్వేదం అలాంటి సమాజాన్ని కోరుకుంది. ఎందుకంటే ఋగ్వేద కాలంలో సమాజం అలాగా ఉండేది. అలాంటి సమాజం అది. వ్యక్తిలో ఆత్మ సంయమనము, సేవ, సౌశీల్యము ఇలాంటి ఉత్తమ గుణాలను పెంపొందింప చేసుకునేటువంటి శక్తిని ఈ గురుభక్తి ప్రసాదిస్తుంది. సమాజాన్ని తీర్చిదిద్దాలి. ఎవరు తీర్చిదిద్దుతారు? ఏ గురు వశిష్ఠులు, మహానుభావులు, ఋషులు అలాంటి వారు వేదకాలంలో సమాజాన్ని తీర్చిదిద్దారు. వారు మనకు అనేక గ్రంథాలు ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు మనం చదవడం లేదు, మనకు సమయం లేదు. ఎవరైనా మంచి మాటలు చెప్తుంటే కూడా వెళ్ళి వినేదానికి మనకు సమయం లేదు. విన్నా కూడా అది మనకు అర్థం కావటం లేదు. ఒకవేళ ఏదైనా 2-3 పుస్తకాలు చదువుకుంటే నాకు అన్నీ తెలుసు అని చెప్పేటువంటి అహంభావంలో మనం కూరిపోతున్నాం. ఇలాగ మళ్ళీ తప్పు చేసేస్తున్నాం. ఏదైనా కొద్దిసేపు ఏదైనా సాధన చేస్తే నేను చేసిన సాధన ఈ లోకంలో మీరెవరు చేయలేరంటూ అలాంటి భావన వస్తుంది. అలాగ మళ్ళీ అక్కడ కూడా అహంకారంలో కూరుకొని ఎక్కడికో ఊబిలో చిక్కున్నట్లుగా చిక్కిపోతున్నాం. ఊబిలో చిక్కినటువంటి వాడు ఏ విధంగా బయటకు రాలేరో అహంకారంలో చిక్కిన వ్యక్తి బయటకు రాలేడు. అందుకని అహంకారంలో చిక్కిన వ్యక్తి బయటకు రావాలి అంటే ఆ ఈశ్వరుడు గురువుగా ఉండి అద్భుతమైనటువంటి త్యాగము, సేవ, ఆత్మ సంయమనము, ఉత్తమ సౌశీల్యము, మాటలు చెప్పుకోవడానికి బాగున్నాయి, వీటన్నిటినీ ఈశ్వరుడు హృదయంలో ప్రవేశపెడతారు. ఇవి కావాలి. ఊరికే నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలంటే ఎలా అవుతుంది? సాధన లేదు కదా. మన చేతిలో ₹1 పెట్టుకొని విమానం ఎక్కాలని వెళ్తాను నేను, అవుతుందా? కలియుగంలో సాధనలు చాలా సులభం. కొద్దిగా సాధన చేస్తే చాలా సులభం. మీకు ఒక లౌకిక దృష్టాంతాన్ని ఇస్తాను దీనికోసం. పాతకాలంలో మనకు 2000 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలం అంతా అమ్మితే మనకు ఎంత ధనం వచ్చేది? చాలా తక్కువ. అదే పొలాన్ని ఇప్పుడు మనము అంత పొలం అక్కర్లేదు, మనకు ఒక 1/2 ఎకరా స్థలం ఉంటే చాలు పట్టణంలో. అది అమ్మితే ఈ 2000 ఎకరాల స్థలం అమ్మితే ఎంత ధనం వస్తుందో అంత ధనం పట్టణంలో ఈరోజు మనం ఒక 1/2 ఎకరా స్థలం అమ్మితే ఎంతో అధికాధికమైన ధనం వస్తుంది. అదేవిధంగా పాతకాలంలో చాలా సాధనలు చేయవలసి వచ్చేది. కలియుగంలో మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం చాలా తక్కువ కనుక కొద్దిపాటి సాధనలకే కొంచెం స్థలం ఉంటే ఎంత ధనాన్ని సంపాదిస్తున్నాడో అదేవిధంగా కొద్దిపాటి సాధనకే చాలా జీవన్ముక్తిని పొందేందుకు, అంటే ఆ సాధన స్వచ్ఛంగా ఉండాలి, నిష్కామంగా ఉండాలి, అహంకార రహితంగా ఉండాలి. అది ఉత్తమోత్తమైన సాధన కావాలి. అంతర్మథనంతో జీవితం ప్రారంభమవుతుంది. వాల్మీకి చాలా దారిదోపిడీ, దొంగతనాలు చేస్తూ, హత్యలు చేస్తూ అన్నీ చేస్తుంటాడు. ఆ ఋషులు అతనికి చెప్పగానే ఒక్కసారి అంతర్మథనం ప్రారంభమైంది. ఏం చేస్తున్నావు నాయనా, నువ్వు తప్పులు చేస్తున్నావే అంటే, నేను తప్పు చేయడం లేదు, నేను కరెక్ట్గా చేస్తున్నాను అనుకున్నాడు. కానీ ఒక్కసారి కుటుంబ సభ్యులు అందరితో వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత తాను చేసిన తప్పేమిటో ఆయనకు అర్థమైంది. అది అర్థం కావాలి మనిషికి, మనకందరికి అదే అర్థం కావాలి. మనం ఏం చేస్తున్నామనేటువంటిది మనకు అర్థం కావాలి. మనకు అర్థమైనప్పుడు మనల్ని మనం సంస్కరించుకోగలిగిన రోజున మన జీవితం ప్రారంభమవుతుంది. ఆ రోజు జీవితంలో మనం స్వాహాయజ్ఞం చేసినటువంటి వాళ్ళం అవుతున్నాం. ఒకే ఒక్కసారి, ఇది చాలాసార్లు స్వాహా చెప్పేది లేదు. మనం
ఒకేసారి కర్మలన్నీ, పాతకాలన్నీ, అహంకారాలన్నీ, స్వార్థాలన్నీ పెద్ద మూటగట్టి స్వాహ అని చెప్పేసి జీవన యజ్ఞంలో సమర్పించేశాం. నేను నీకు శరణాగతుడను, నాకు ఏది వద్దు, నన్ను చక్కగా ఒక సుందరమైనటువంటి ఉజ్వల జీవితంగా నన్ను తీర్చిదిద్దు దేవా అనంటూ దైవాన్ని ఒక్కసారి లోపల ప్రార్థన చేయండి. మనం అందరినీ భగవంతుడిని పూజ చేస్తుంటారు చాలామంది. ఎదుటి వాళ్ళని ఎందుకు అసలు విమర్శించాలి, వెక్కిరించినట్లు ఎందుకు మాట్లాడాలి? అవసరం లేదు కదా. పెద్ద వయసులో ఉండేవాళ్ళు ఒక వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడాలి? అవసరం అదంతా వయసుకి? వెక్కిరింతలు, వ్యంగ్యాలు, పరిహాసాలు ఆ వయసుకు శోభనిస్తాయా? ఇవ్వవు. అవన్నీ ఎందుకు? అందుకని ఇటువంటి చిన్న చిన్నవన్నీ లోపల ఉన్నాయి. వీటన్నిటినీ సంస్కరించాలి. ఎవరు సంస్కరిస్తారు? గురువు సర్వకారణభూత శక్తి. గురువు సంస్కరించాలి. సరే, గురువుల దగ్గరికి ఎక్కడికి వెళదామన్నా భయం అయిపోయే కాలం అయిపోయింది ఇది. అందుకోసమే ఓం శివాయ గురవే నమః ఆయన గురువుగా తీసుకుంటే గాఢ వైరాగ్య సంపన్నుడు, జగదీశ్వరుడు, జగత్తులన్నిటినీ పరిపాలించేటువంటి వాడు, ఏది ఆశించినటువంటి వాడు, మహావైరాగ్యధనుడు, యోగీశ్వరుడు, యోగులందరికీ ఈశ్వరుడు. అలాంటి పరమేశ్వరుడు హృదయాన్ని సంస్కరించే బాధ్యత తీసుకుంటే ఇక అంతకంటే కావాల్సింది ఏముంది? అంతకంటే కావాల్సింది ఏదీ లేదు జీవితంలో. ఒక్కోసారి మన జీవితంలో అపజయం కలుగుతుంది. అపజయానికి కారణం ఏంటి? లోక జ్ఞానం లేకపోవడమే, లోకానికి సంబంధించినటువంటి జ్ఞానం సరిగ్గా లేకపోవడమే. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు అన్ని విధాల రక్షణను ప్రసాదించి జీవితాన్ని ఉజ్వలమైనటువంటి సత్యపదానికి నడిపించాలని, జీవితంలో ఉన్న అవగుణాలన్నిటినీ ఆయనే స్వాహ చేసి నశింపచేసి జీవన యజ్ఞంలో అహంకారాన్ని పూర్ణాహుతిగా సమర్పించే విధంగా తీసుకొని స్వీకరించి, నీవిచ్చినది ఈ జీవితం, నీవనరించుము పావనం, నీవిచ్చిన జీవితం ఇది, మా మీద మాకు నమ్మకం లేదు, నీవు ప్రతి నిమిషం ప్రతి క్షణం జీవితాన్ని నడిపించాలి. అర్జునుడికి ఏ విధంగా పార్థసారథివై నడిపించావో అలాగా నడిపించాలంటూ భగవత్పాదార విందాలకు భక్తితో నమస్కరిస్తూ స్వాహానామంలో 2 బీజాక్షరాలు కలిగినటువంటిది మన జీవితంలో ఉన్నటువంటి అహంకారాన్ని పరమాత్మ స్వాహ చేసి మనల్ని అనుగ్రహించునుగాక. విశ్వశాంతిని లోకజనని జగన్మాత ప్రసాదించునుగాక. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.